బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ కథనాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ కేసులో కీలకంగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలనాలు విషయాలు బయటపడ్డాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్ ఉన్నట్లు భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలను వెల్లడించారు. ట్యాపింగ్ కోసం అప్డేటెడ్ పరికరాలు వాడినట్లు తెలిపారు భుజంగరావు. ఈ ఫోన్ ట్యాపింగ్కు టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఓటీ కీలకంగా పనిచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు వెల్లడించారు. బిల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ కథనాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ కేసులో కీలకంగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలనాల విషయాలు బయటపడ్డాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్ ఉన్నట్లు భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలను వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ కన్ఫెషన్ రిపోర్టు ఎంత సంచలనంగా మారింది, దీని తర్వాత ఉన్న అప్డేట్స్ ఏంటి? బిగ్ టీవీ వరుస కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు ఉన్నారు వెనకాలనేది ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి. అధికారుల వేళ్ళన్నీ కూడా అటు ప్రభాకర్ రావు వైపు చూపిస్తున్నాయి. ప్రభాకర్ రావు ఇంకా కూడా విచారణ ఎదుర్కోకుండా ఆయన విదేశాల్లోనే తప్పించుకొని ఉన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో అటు ప్రణీత్ రావు మొదటగా అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు, భుజంగరావు తదితరుల విచారణలో అటు ఏమేం విషయాలు వెల్లడించారనేది మొత్తం బిగ్ టీవీ బయటపెట్టింది. అటు ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ నాయకులపైన ఒత్తిడి తెచ్చేందుకు అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఇప్పటికే విచారణలో నిందితులు అంగీకరించారు. అనైతికమైన తెలిసినప్పటికీ కూడా మూడవసారి అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని తామంతా కూడా ఈ పని చేసినట్లుగా ప్రణీత్ రావు, భుజంగరావు తదితరులు, రాధాకిషన్ రావు తదితరులు అందరూ కూడా వెల్లడించారు. తాజాగా భుజంగరావు వెల్లడించిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరో సంచలన విషయం వెల్లడవుతుంది. ఇప్పటికే ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు ప్రమేయం పైన చాలా స్పష్టంగా ప్రణీత్ రావు చెప్పారు. హరీష్ రావు ఆదేశాలతో తాను అటు శ్రవణ్ రావుతో టచ్లో ఉండేవాడిని, శ్రవణ్ రావు తనకు కొన్ని నంబర్లు ఇస్తే వాటిపైన సర్వైలెన్స్ చేసేవాడిని అంటూ చెప్పారు. తాజాగా అటు భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లో మరొక పత్రికాధిపతి పేరు ఉంది. నమస్తే తెలంగాణ ఎండి దామోదర్ రావు కూడా కొన్ని నంబర్లు ఇచ్చేవాళ్ళు, కొంతమంది వ్యక్తుల పేర్లు సూచించేవాళ్ళు, వాటిపైన కూడా తాము కాన్స్టెంట్గా నిఘా పెట్టాము అనే విషయాన్ని భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడిస్తూ ఉన్నారు. అయితే గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేతలపైన విస్తృతంగా తాము నిఘా పెట్టాము, అటు వాళ్ళకు సంబంధించిన డబ్బులు పట్టుకున్నాము, రకరకాలుగా వాటిని కట్టడి చేశాము అనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఎప్పటికప్పుడు వీళ్ళు నిఘా పెట్టాల్సిన సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దానికి అప్పట్లో ఐపీఎస్ అధికారి అటు ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా ఉన్న నవీన్ చంద్తో పాటు ప్రభాకర్ రావు ఇద్దరు కూడా సహకరించారనే విషయాన్ని భుజంగరావు తన కన్ఫెషన్లో వెల్లడించారు. ఈ ఎస్ఐబిలోకి రాగానే ఇంటెలిజెన్స్లోకి భుజంగరావు 2021లోకి వచ్చారు. రాగానే ఆయనకు చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. నన్ను ఆ టీంలో చేర్చుకున్నారనే విషయాన్ని కూడా భుజంగరావు వెల్లడిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా అటు బీఆర్ఎస్ వ్యతిరేకులందరిపైన గట్టి నిఘా పెట్టాము, అటు బీజేపీ నేతలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా పట్టుకున్నాము, ఎక్కడికక్కడ పట్టుకున్నాము అంటూ చెప్పారు. తన బ్యాచ్మేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లో కూడా పనిచేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. రాచకొండలో పనిచేసే నారాయణ అనే అధికారి తన బ్యాచ్మేట్ తన ఊరు పక్కనే కావడంతో అతనితో మాట్లాడి ఆ రాచకొండ ఏరియాలో తనకు కావాల్సిన ఎస్ఐబి కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకున్నాం. అంటే ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు, లేకుంటే మరో రకంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు తదితర వివరాలన్నీ కూడా రాబట్టాము. అట్లనే డబ్బులు ఆపడానికి, లేకుంటే బీఆర్ఎస్ డబ్బులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
చేరిపోవడానికి కూడా తాము సహకరించామంటూ చాలా స్పష్టంగా భుజంగరావు తన కన్ఫెషన్లో పేర్కొన్నారు. ఇక ఇటీవల ఎన్నికల సందర్భంగా అటు రాధాకిషన్ రావును విధుల నుంచి తప్పిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఒక్కసారిగా పోలీసులందరూ కూడా కొంత భయపడ్డారు. ఎస్ఐబి ఆదేశాలతో ఎవరి మీదైనా నిఘా పెట్టడానికి లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాహనాలు ఇంటర్సెప్ట్ చేయడానికి భయపడ్డారు. దాంతో హైదరాబాద్లో కొంతవరకు మాకు ప్రతిష్టంభన ఎదురైంది. దాంతో మా ఫోకస్ అంతా కూడా రాచకొండ సైబరాబాద్కు మార్చాము. అక్కడ ఉన్న ఉన్నతాధికారులు పూర్తిగా మాకు సహకరించారు. దాంతో ఆయా ప్రాంతాల్లో అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ నగదు కావచ్చు వాళ్ళను కట్టడి చేయడంలో తాము పూర్తిగా సక్సెస్ఫుల్గా అయ్యాము. రాధాకిషన్ రావును ఎలక్షన్ కమిషన్ తప్పించడంతో తామంతా కూడా కొంత భయపడ్డ మాట వాస్తవం అంటూ భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించారు. ఇందులో నమస్తే తెలంగాణ అటు యజమాని దామోదర్ రావు కూడా అనేక పేర్లు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలకు సంబంధించి వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టామంటూ చెప్పారు. ఇప్పటికే iNews7 అనేక నంబర్లు ఇవ్వడంతో పాటు వాళ్ళు చేయబోయే కార్యకలాపాలు ఏంటనేది చెప్తే దానిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. అలానే దామోదర్ రావు కూడా తమకు కొన్ని పేర్లు ఇచ్చి వాటిపైన నిఘా పెట్టాలంటూ కోరారంటూ చెప్తున్నారు. ఎస్ఐబి దృష్టికి ప్రణీత్ రావు సర్వైలెన్స్ ద్వారా ఆయన ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళ దృష్టికి తీసుకొస్తే వీళ్ళు అటు సైబరాబాద్ రాచకొండలో ఉన్న అధికారులతో అటు ప్రతిపక్షాలకు చెందిన డబ్బులు పట్టుకోవడం కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని సైలెన్స్ చేయడం కోసం అంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా తాము పనిచేశామంటూ భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇటు బిగ్ టీవీ వరుసగా అటు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడిస్తున్నారు. నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అన్ని పార్టీల నేతలు ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు సొంత పార్టీ నేతలపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనే వివరాలు వెల్లడి కావడంతో అటు బీజేపీ నేతలైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. దీనిపైన సిబిఐ విచారణకు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది. అటు బ్లూ కార్నర్ నోటీస్ ఇప్పటికే ప్రభాకర్ రావు పైన జారీ చేశారు. ఆయన త్వరలోనే ఆయన విదేశాల నుంచి స్వరాష్ట్రానికి తెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కనుక విచారిస్తే మరిన్ని పెద్ద తలకాయల గుట్టు బయటపడే అవకాశం అయితే ఉంది. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ పవన్.